హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ యస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఇదేంటి. అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారటం, ఒక మగాడికి మంచి ఆరోగ్యం, సెక్జువల్ హెల్త్ ఉన్నవాడికి, హస్తప్రయోగం ఎక్కువ చేసుకునేవాడికి, పోనోగ్రఫీ బూత్ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళల్లో ఈ సమస్య వస్తుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ముందు భాగం అంగం ముందు భాగం గ్లాస్ బుల్లెట్ ఉంటుంది కదా, ఈ బుల్లెట్ మీద చాలా నరాలు వచ్చి ఎండ్ అవుతాయి. ఇక్కడ మన అంగం వైపు వచ్చే నరాలన్నీ వచ్చి ఇక్కడ ఎండ్ అవుతాయి. ఈ నరాలలో సబ్స్టెన్స్ పి అని కెమికల్ కూడుకోవటం వల్ల ఇక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోయి మన పార్ట్నర్ చేయి తగిలినా, ఆమె తొడలు తగిలినా, ఆమె యోని తగిలినా అంగం లోపట యోని లోపల పెట్టక ముందే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఎన్నోసార్లు వాళ్ళ లైఫ్లో ఎన్నోసార్లు చేదు అనుభవం, వాళ్ళ చేదు అనుభవం చెప్తూనే ఉంటారు నాకు. సార్ నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇవాళ ఏదైనా ఎరగదీస్తా అన్ని వెళ్తాను సార్, కానీ చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. చూస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూస్తే అంటే టైం పెంచే మందులు రాస్తారు వాళ్ళు, దానివల్ల ప్రయోజనం ఉండదు. సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఎప్పుడు ఉంటుందో మీకు మీ టైమింగ్ పెరగదు. యోని తగిలిన పార్ట్నర్తో ఫోర్ ప్లే చేసేటప్పుడే, ఆమె పట్టుకున్నా ఆమె గట్టిగా హత్తుకున్నప్పుడే, కౌగిలించుకున్నప్పుడే బయటే వీర్యం వెళ్ళిపోతుంది. ఇక ఎక్కడ సెక్స్ జరుగుతుంది? లేదు, అక్కడే గొడవలు, మనస్పర్ధలు. కాబట్టి సెన్సిటివ్ పెన్నిస్కి ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఇది ఎవరికి వస్తుందంటే హస్తప్రయోగం రాంగ్ టెక్నిక్ ఇలా చేస్తారు కదా, ఈ ముందు భాగం వదిలిపెడతారు. ఇలా 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 చేసే వరకు ఇక్కడ ముట్టుకోరు కాబట్టి రాంగ్ టెక్నిక్. అసలు హస్తప్రయోగం చేయడం తప్పు, దాని పైగా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ యాక్సిలాస్, ఈ చంకల్లో ఇక్కడ పొత్తి కడుపు కింద అక్కడ ఎవరైనా ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి, చక్కెలు అంటారు కదా. ఎందుకు? అక్కడ సెన్సేషన్ బాగుంటుంది. సబ్స్టెన్స్ పి అనే కెమికల్ అక్కడ బాగా మనం ఎక్కడ చేయలేదో అక్కడ ఆ కెమికల్ బాగా కూడుకొని ఉంటుంది. అక్కడ మనకి ఎవరైనా ముట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు గిలిగింతలు అవుతుంటాయి. అలాగే ఈ అంగం ముందు భాగంలో మన ఇక్కడ ముట్టుకోం కాబట్టి ఈ భాగానికి ఇక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోయి సెక్స్ పనికి రాకుండా అవుతాం. మనం ప్రయత్నించినా విఫలం అవుతుంటాం. వీరం తొందరగా వచ్చేస్తుంది అంతే, అంగం భాగం లేస్తుంది. కానీ లోపల పట్టే స్ట్రోక్లో ఆమె సుఖపడే వరకు భావి ప్రాప్తి చెందే వరకు మనం అంగంలో నిలకడ ఉండదు. ముందే వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు అవుతాయి, నవ్వుల పాలు అవుతాం మనం. భార్య ముందు ఎప్పుడు చూసినా చురుకనకు చూస్తుంది ఆమె. అరే ఎన్నిసార్లు పెరిగింది అద్దయ్య, నాకు నా లైఫ్ పాడైపోయింది. ఇక్కడికి వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ ఏడ్స్తుంటారు చాలామంది. నా లైఫ్ పాడైపోయింది సార్, నాకు పడక సుఖమే దక్కలేదు సార్ అని ఏడ్స్తుంటారు చాలా. అట్లాంటి మగవాళ్ళు ఏం చేస్తుంటారు, వినరు. నేను చెప్పిన ఎన్నిసార్లు నా వీడియోస్ ఉన్నాయి, నేను బాగున్నాను అంటారు, కానీ డాక్టర్ దగ్గర వచ్చి చూయించుకోరు. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఉంటుంది. ఆ సమస్య ఉంటే రియల్గా డాక్టర్ నిజంగా చెప్తున్నాను, ఆ సమస్య నాకు ఉంది, నా భార్యకు సుఖపెడుతున్నాను లేదా అని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, అవును నాకు సమస్య ఉంది, జెన్యూన్గా ఉంది, సార్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యలు బయటపడతానని ఒకసారి మనం అనుకుంటే, తలుచుకుంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యలు బయటపడవచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, మనం మగవాళ్ళు మనం తక్క మనం ఇరగదీస్తూ ఉంటాం. ఎన్నిసార్లు కలిసిన ఏ రోజు కూడా భార్యకు అడగారు, నువ్వు సుఖపడ్డావా, నేను సుఖప్రాప్తి కలిగిందా అని ఎప్పుడు అడగాడు. వెళ్తాడు, తన వీర్యం తీసుకుంటాడు, జాక్యులేట్ తీసి అబ్బా అమ్మ అయ్యరా భయ్ నేను ఎంజాయ్ చేశానంటూ వచ్చేస్తాడు. ఆమె కుంగుబాటు గురవుతుంటుంది, ఆమె మనోవేదన చెందుతుంటుంది, ఆమె చెప్పుకోదు. ఆడవాళ్ళు సిగ్గుపడి చెప్పుకోరు, కొంతమంది లోపల బాధపడుతుంటారు వాళ్ళు. ఒక మగాడు తెలుసుకోవాలి ఆమె సుఖపడుతుందా లేదా. పెళ్లి చేసుకుంటే ఇద్దరు సుఖపడాలి. సెక్స్ అనే కార్యంలో ఇద్దరు సుఖపడాలి. శృంగారం అంటే ఇద్దరు ఆస్వాదించాలి. ఒకడికి వెళ్ళి తొందరగా ముగించుకుంటే ఆమె దుఃఖపడినప్పుడు నువ్వు ఎంజాయ్ చేసావు, అంటే ఒక తాళి కట్టి తీసుకొచ్చినప్పుడు నీ సుఖ దుఃఖాల్లో నేను ఉన్నాను అని తీసుకొస్తాను. నువ్వు వచ్చేవరకు సెక్స్ సరిగా లేనప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను నా లైఫ్లో చూసిన సమస్యలు అన్నిటికన్నా ప్రథమంగా ఒక మగాడు బాధపడే సమస్య అంటే బెడ్ దగ్గర రెండు మూడు సమస్య. ఒకటికి అంగస్తంభనం ఉంటుంది, సరిగా లేవదు అంగం, లేచిన కొందరికి టైమింగ్ ఉండదు, కొందరికి సెన్సిటివ్ పెన్నిస్, ఈ మూడే. నాలుగోది సంతానం లేని సమస్య వచ్చి బయటపడుతుంది. ఈ 3-4 సమస్యలు ప్రథమంగా చూడడం జరుగుతుంది. ఒకటి అంగం లేవకపోవటం, లేచినా అంతసేపు గట్టి పడకపోవటం, అంటే సెక్స్ చేసేంతసేపు దాంట్లో గట్టితనం ఉండకపోవడం. రెండోది టైమింగే. ఇక టైమింగ్ అంటే ఇక్కడ 2 కారణాలు చెప్పాను కదా, ఒకటి సిరోటోనిన్ తగ్గటం,
లేదా సెన్సిటివ్ అనే సెన్సేషన్, అంగం సెన్సేషన్ బాగా పెరిగిపోవటం. మనం హస్తప్రయోగం చేయటం వల్ల ఈ అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారి సెక్స్లో టైంకి రాకుండా పోతుంది. నీలి చిత్రాలు చూడటం, హస్తప్రయోగం చేయడం, కొందరు బోర్రలో పండుకుంటారు. బోర్రలో పండుకుని అంగానికి బెడ్తో రాపిడి చేస్తుంటారు. బెడ్తో రాపిడి చేసి అంటే ఎజాకులేట్ చేసుకుంటుంటారు. దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. కొందరు 2 తొడల మధ్య అంగానికి బట్టి రాపిడి చేస్తుంటారు. దానికి సిట్రిబేషన్ అంటారు. ఏదో ఒక రూపంలో వాయుప్రాప్తి చెందుతుంటారు మగవాళ్ళు కూడా. కాబట్టి మనం ప్రకృతికి ఎప్పుడు భిన్నంగా వెళ్తామో అప్పుడు ఈ సమస్య మన మీద వచ్చి పడుతుంది. మనకు సమస్య ఉంది, ఎలాగో శీఘ్రస్ఖలన సమస్య ఉంది, మనకు సెన్సిటివ్ పెయిన్ సమస్య ఉంది. మన సమస్య వల్ల ఆమె కూడా సుఖపడలేదు కదా. మనకు ఉన్న సమస్యకు ఆమెకు ఎందుకు బాధ పెట్టాలి? మన సమస్యకు ట్రీట్మెంట్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ తీసుకుని నాకు సుఖపెట్టవచ్చు కదా. కాబట్టి మీరు వింటున్నారు కదా, మీకు టైమింగ్ తగ్గిందనుకోండి, అంగము ఇలా లేచి యోని దగ్గరికి వెళ్తున్నా కానీ ఇంకా యోని టచ్ అవ్వగానే లేదా లోపల ఇలా పెట్టంగానే వెచ్చదనానికి వీర్యం వెళ్ళిపోయింది అనుకోండి, మీకు సెన్సిటివ్ పెనిస్ ఉంది. లేదు పెట్టి 1 నిమిషం లోపల వెళ్ళిపోయింది అనుకోండి, మీకు సెన్సిటివ్ పెనిస్ కాదు, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య ఉంది, అంటే శీఘ్రస్ఖలన అనే సమస్య ఉంది. ఈ రెండింటికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. మీ సెన్సేషన్ పెనిస్ అంటే అంగం సెన్సేషన్ తగ్గించుకోవచ్చు, సెక్జువల్ టైమింగ్ పెంచుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రకృతికి భిన్నంగా విరుద్ధంగా వెళ్ళినప్పుడే వచ్చాయండి. అతిగా హస్తప్రయోగము, అంటే నీలి చిత్రాలు చూడటం, బోర్ల బండుకొని అంగానికి రాపిడి చేయటం, లేదా అస్తమానం సెక్స్ గురించి మాట్లాడటం, ఆలోచించడం, పగలంతా మన కొందరు టైం పని చేసుకుంటున్నారు, అంగం వైపు ఆలోచన, అంగం లేస్తుందా లేవదా, అంగం గట్టిగా ఉందా లేదా, సెక్స్ పనికి వస్తానా లేదా, సెక్స్ చేస్తానా లేదా, లేకుంటే అస్తమానం బుద్ధి సినిమా చూడటం ఫోన్ల మీద, అదే సెక్స్ ఛాస పెట్టి అంగం లేచినా కొంచెం నామం మాత్రం లేస్తుంది, టైమింగ్ కూడా ఉండదు. అస్తమానం సెక్స్ గురించి ఆలోచించిన వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు ఒకవేళ సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటే యునాని వైద్యంతో, యునాని మందులతో, ఓరల్ మెడికేషన్తో, లోకల్ అప్లికేషన్ కొన్ని తిలాలు ఉంటాయి, దానివల్ల ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడి మీరు మీ దాంపత్య జీవితంలో మీరు బెడ్ మీద రాణించగలుగుతారు, మళ్ళీ సత్తా చాటగలుగుతారు, రచ్చ చేస్తారు, భార్య మెప్పు పొందుతారు అని నేను భావిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.